అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ మరోసారి అట్టుడుకుతోంది. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కొనసాగుతుంది. ఆయన్ను సైన్యం మట్టుబెట్టిందన్న ప్రచారం జరుగుతుండటంతో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ను చూపించాలంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులు సైతం ఆయన్ని కలవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇందుకు సంబంధించినవిగా చెబుతున్న ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారనే వార్తలు బయటకు రావడంతో తెలుస్తోంది. అయితే ఈ వార్తలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. सब लोग हैं और मेरा जो शक है जो यकीन में बदलता जा रहा है, मुझे ये लगता है कि खान साहब को, अल्लाह ना करे ऐसा हो, मुझे ये लग रहा है कि खान साहब को कहीं इन्होंने डयाला जेल से शिफ्ट ना कर दिया हो, क्योंकि हमें ये उनके पुलिस ये कह रही है और बहुत भारी नफरी यहाँ पे मौजूद है, पुलिस वैन भी मौजूद है, हमारे कारकुनान हजारों की तादाद में इस वक्त भी मौजूद हैं। उनको 4 कारकुनान को पुलिस आगे से जाके गिरफ्तार करके लेकर गई है अभी, जो हमें अभी इत्तला मिली है। मैं आपकी अलामा राजा नासिर अब्बास साहब से भी बात करवा पीछे आ जाओ यार, भाई आप लोग पीछे जाए, हम इस तरह ना करो भाई, आपकी मेहरबानी होगी। ఈ వార్తల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సోదరి మణులు మంగళవారం రాత్రి జైలు దగ్గరకు చేరుకున్నట్టు తెలుస్తుంది. వెంటనే తమ సోదరుణ్ణి కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేసినట్లు పలు మీడియా సంస్థలు చెప్పాయి. కానీ పోలీసులు అందుకు అనుమతించలేదని, పైగా వారిపై తీవ్రంగా దాడి కూడా చేసినట్లు తెలుస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన నేపథ్యంలో తాము శాంతియుతంగా నిరసన చేస్తున్నామని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించలేదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరిన్ నియాజీ అన్నారు. అయినా ప్రభుత్వం అనుమతించలేదన్నారు. हम आपके सामने ये एक कारकुन पीटीआई के खड़े हैं जिनकी एक टांग कट गई थी, तो ये देखें कि ये भी इन्हीं का शिकार है और ये कहते हैं मैं फिर भी आऊंगा, मैं एक टांग पे भी आऊंगा। तो ऐसे इमरान खान के पास ये लोग हैं। आपने बाकी जमातों में देखा होगा कोई ऐसा ना जज्बा है ना ऐसी चीज है, वो बिरयानी खाते हैं और चले जाते हैं, पैसे लेते हैं और चले जाते हैं। कभी नहीं हुआ कि वो लोग किसी वजह से किसी लीडर के लिए आए। वो लोग भर के लाते हैं, उनको खाने खिलाते हैं और उनको ये भी अगर कभी आप उनका इंटरव्यू करें उनको पता ही नहीं होता भाई क्यों है। तो ये पीटीआई है, जमात है, पाकिस्तान की जमात है, ना ये पंजाब की है ना केपी की है, पूरे पाकिस्तान की है। और इमरान खान पूरे पाकिस्तान के लिए खड़े हैं और पूरा पाकिस्तान की आवाम इमरान खान के साथ खड़ी है। 2023 ఆగస్టు నుంచి హడియాల జైల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. అయితే ఆయన మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు ప్రచారమయ్యాయి. దీనికి సంబంధించిన వార్తలు బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. పాక్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మున్నీర్ నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ని హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని అందులో రాసుకొచ్చింది. ఇంకా పలు మీడియా సంస్థలు కూడా దీనికి సంబంధించిన వార్తలను ప్రచురించినట్లు సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టు చేశారు. మరోవైపు ఆయన అనారోగ్యంతోనూ మరణించి ఉండొచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిని ధృవీకరించేలా అధికారికంగా ఒక్క ఆధారము బయటకు రాలేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నట్లు సమాచారం. నిరసనలకు సంబంధించినవిగా పేర్కొంటూ పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. పాకిస్తాన్ కి సంబంధించిన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంచలనం కలిగిస్తున్న అంశంగా తెర మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్రికెటరు
ఆ పాకిస్తాన్ లో ఒక సంచలన రాజకీయాలు చేసిన వ్యక్తి. ఏదైతే పాకిస్తాన్ ప్రధానంగా కూడా ఆర్మీ అధికారుల చేతుల మీదగానే నడుస్తుంది. ఆర్మీ అధికారులకి ఉన్నన్ని ఆస్తులు ఆ దేశ రాజకీయ నాయకులకు కానీ ఆ దేశ బిజినెస్ చేసే వ్యక్తులకు కానీ ఉండవు అనేది జగమెరిగిన సత్యం. పాకిస్తాన్ కి సంబంధించిన ఉన్నతాధికారుల ప్రతి ఒక్క ఆస్తులు కూడా అమెరికా, ఇంగ్లాండ్ లో పెద్ద ఎత్తున కూడా కూడబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ముషరఫ్ కూడా పాకిస్తాన్ ఉన్నత సైనికాధికారి, అతన్ని ప్రభుత్వాన్ని దించేశాడు. అతనే పాకిస్తాన్ పగ్గాలు చేతిలోకి తీసుకున్నాడు. ఆ వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ దేశం వదిలేసి ఆ ఇంగ్లాండ్ లో జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఆయనతో పాటు అనేక మంది పాకిస్తాన్ ఉన్నత సైనికాధికారులు అందరూ కూడా ఆ ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ దేశ రాజకీయాల మీద, ఆ దేశ వారి యొక్క ఆర్మీ మీదే నమ్మకం లేక వారందరూ కూడా విదేశాలకు వెళ్లి విదేశాల్లో పెద్ద ఎత్తున డబ్బులు దాచుకొని అక్కడే స్థిరపడిన సంగతి జగమెరిగిన సత్యం. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లో ఒక సంచలనం వ్యక్తి అని చెప్పుకోవచ్చు. రావిల్పిండి ఎక్స్ప్రెస్ బౌలర్ అంటారు. అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర, ఆల్రౌండ్ ముద్ర వేసుకొని అనేక సందర్భాల్లో పాకిస్తాన్ ని కీలక సమయాల్లో గెలిపించిన వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి ఆ గతంలో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని ఆర్మీ అధికారులే పెద్ద ఎత్తున ఆయన్ని గెలిపించి ఆ ప్రధాన పీఠం మీద కూర్చోబెట్టారు. ప్రధాన పీఠం మీద కూర్చోబెట్టిన అనంతరం కూడా ఆ ఇమ్రాన్ ఖాన్ చేసే కార్యక్రమాలు గాని పనులు గాని ప్రజల్లో పెద్ద ఎత్తున కొంతమేరకు మంచి పేర్లు ప్రతిష్టలు తెచ్చిపెట్టడం, ఆర్మీ అధికారులకు వ్యతిరేకంగా అసలు ఆర్మీ పెత్తనం పాకిస్తాన్ లో ఏంటి అంటూ కూడా పలు సందర్భాల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాజకీయాల కొరలో జరిగిన పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ మొత్తానికి రాజీనామా చేశారు. ఆయన మద్దతుదారులు ఆయన్ని పక్కకి నెట్టిన పరిస్థితి ఉంది. ఈలోపు మరొక పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఆనాటి నుంచి కూడా ఆయన మీద అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. మొత్తానికి 2023 ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ ని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు, జైలులో పెట్టారు. జైలులో పెట్టిన అనంతరం కూడా అడపదడప కోర్టుకి వస్తూ ఇమ్రాన్ ఖాన్ కనపడటమే కానీ ఆయనకి విచారణ ఎదుర్కొనేందుకు బయటకు తీసుకురావటం కానీ, లేకపోతే ఆయన్ని కలవటానికి కుటుంబ సభ్యులకు కానీ వివిధ దేశాల నుంచి వచ్చే వ్యక్తులు పెట్టుకున్న అర్జీలు కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు అనుమతి ఇవ్వని పరిస్థితి ఉంది. ఆయన జైల్లో ఒంటరిగా గడుపుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే 6 నెలల క్రితం పాకిస్తాన్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మీద అత్యాచార యత్నానికి కూడా పాల్పడ్డారు. పాకిస్తాన్ లోని ఆ జైలు ఉన్నతాధికారి ఒకళ్ళు సైనికాధికారుల ప్రోద్బలంతో ఆయన్ని అత్యాచారం చేసిన బాధతో ఆ నొప్పులతో ఆయన 10 నుంచి 15 రోజుల దాకా నరక యాతన అనుభవించారు. ఆయనకేమి ఆ మందులు కూడా ఇవ్వలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ కలవటానికి పలువురు వెళ్ళినా గానీ వారెవరికి కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి ఉంది. కోర్టులు సైతం కూడా ఇమ్రాన్ ఖాన్ ఈ యొక్క సంఘటన జరిగితే దీని మీద పెద్ద ఎత్తున విచారణ చేపట్టాలన్నా విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. కోర్టులో తమ సోదరిమణులు గాని పార్టీ నాయకులు గాని తమ సోదరిని కలవాలని అర్జీ పెట్టుకున్నా గానీ పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఉంది. నేడు మరొకసారి ఇమ్రాన్ ఖాన్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. సంచలన ఆరోపణలు వాళ్ళ స్వాధీనములు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇమ్రాన్ ఖాన్ కలవటానికి జైలుకి వెళ్తే ఆ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కలిసినందుకు వెళ్లిన సోదరిమణులపై పోలీసులు స్ట్రీట్ లైట్ల యొక్క విద్యుత్ దీపాలు ఆపేసి ఆ ముగ్గురు సోదరిమణులపై పెద్ద ఎత్తున దాడి చేశారంటూ కూడా వాళ్ళ సోదరిమణులు సంచలన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ రావులపిండిలోని అదియాల జైలు బయట నిన్న తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీటీఐ మద్దతుదారులపై పోలీసులు పెద్ద ఎత్తున కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి ఉంది. ఇమ్రాన్ ఖాన్ ని చూడటానికి వాళ్ళ చేసిన ప్రయత్నాన్ని ఆ ప్రభుత్వం అడ్డుకుంది. వాళ్ళ మీద పెద్ద ఎత్తున కూడా లాఠీ చార్జ్ చేసి ఎటు వారిని అటు పంపించిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించిన ఒక చెల్లిని జుట్టు పట్టుకొని నేల మీద ఈడ్చుకుంటూ
వెళ్లారంటూ కూడా ఆమె సంచలన ఆరోపణలు చేయడంతో పాకిస్తాన్ లో ఏం జరుగుతుందంటూ ప్రపంచ దేశాలు దృష్టి కూడా మరోసారి పాకిస్తాన్ మీద పడింది. అసలు ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నాడా, చనిపోయాడా, అనారోగ్యంతో బాధపడాలు బయటికి రాకుండా జైలులోనే ఉండడం పట్ల పలు అనుమానాలకు అయితే సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించారంటూ వదంతులు పెద్ద ఎత్తున కూడా వ్యాపిస్తున్న వేళ రావలపిండిలోని అదియాల జైలు వద్ద అయితే ఒక తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇమ్రాన్ ఖాన్ కలిసేందుకు అనుమతించాలంటూ కూడా జైలు వద్దకు వెళ్లిన తన ముగ్గురు సోదరీమణులపై పోలీసులు అత్యంత కిరాతకంగా దారుణంగా దాడి చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ లో మాత్రం ఒక పెద్ద రాజకీయ కల్లోలం రేపుతుందంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల పేర్లు న్యూరిన్ ఖాన్ ఒక ఆమె, అలీమా ఖాన్ ఒక ఆమె, ఉజ్మా ఖాన్ ఈ ముగ్గురు కూడా తన సోదరీమణులు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్ఫా అంటే పిటిఐ పార్టీ మద్దతుదారులతో కలిసి ఆమె అదియాల జైలు వద్దకి వారు ముగ్గురు అదియాల జైలు వద్దకు చేరుకున్నారు. 3 వారాలుగా తమ సోదరుడిని కలిసేందుకు కూడా అధికారులు అనుమతించడం లేదని, ఆయన ఆరోగ్య ఆందోళన తీవ్రతరంగా ఉందంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. శాంతియుతంగా తాము నిరసన తెలుపుతున్న ఆ సమయంలో పోలీసులు తమపై అన్యాయంగా దాడి చేశారంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ దాడికి సంబంధించి కూడా పంజాబ్ పోలీస్ చీఫ్ కమిషనర్ కి ఒక లేఖ రాశారు ఇమ్రాన్ సోదరి మ్యారూన్ ఖాన్. అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మేము రోడ్లని దిగ్బంధించలేదు, ఎవరికి ఎటువంటి ఆటంకం కలిగించలేదు, అయినా సరే పోలీసులు రెచ్చగొట్టే చర్యలు తీసుకొని తమపై దాడి పడ్డారని, వీధి దీపాలని ఉద్దేశపూర్వకంగానే ఆపివేసి చీకట్లో తమపై దాడి చేశారంటూ కూడా తనకు 71 ఏళ్ల వయసులో ఉన్న తను జుట్టు పట్టుకొని కింద పడేసి రోడ్డుపై దారుణంగా ఈడ్చుకెళ్లారంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్నారు, ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇతర మహిళలను కొట్టే ఈడ్చి పడేసే హక్కు పోలీసులకు ఉందా అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తానికి పలు కేసుల్లో దోషిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అలియాలా జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ని ఏకాంతంగా నిర్బంధంలో ఉంచారని, ఆయనకి కనీసం పుస్తకాలు కూడా చదవనించటం లేదని, న్యాయవాదులతో మాట్లాడేందుకు అనుమతించట్లేదని పీటీఐ వర్గాలు పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికంటే సంచలనం కలిగించే అంశము ఏదైతే ఖైదర్ ఫక్కుల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి సహల్ ఆఫ్రిది కూడా ఆయన కలవటానికి పలు సందర్భాలు ప్రయత్నించారని, పలు సందర్భాల్లో ఆయనకు కూడా అనుమతించకపోవడంతో దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క దీనికి సంబంధించి పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా తమ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాయి. ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నారా, చనిపోయారనే అంశం మీద తెర మీదకి తీసుకొస్తాయి, ఎక్స్ లో పోస్టు చేశాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వీటన్నిటి పరిణామాల మధ్య ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ అధికారి ఆసిఫ్ మున్నీరు, అలాగే పాకిస్తాన్ లోని ఐఎస్ఏ వర్గాలు వీరిద్దరు కలిసి ఇమ్రాన్ ఖాన్ ని హతమార్చి చేశారు, ఆ పని పూర్తి చేసేశారు. అది పూర్తి చేసి కూడా కొన్ని రోజులు అవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న వేళ పాకిస్తాన్ జైలు వద్ద అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి, వారు ఆందోళన చేస్తున్న వారిపై తీవ్రంగా దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి 2023 ఆగస్టు నుంచి కూడా అడియాలా జైలులోనే ఇమ్రాన్ ఖాన్ ని ఎవరిని కలవనీయకపోవటం, దీనికి సంబంధించి ప్రధానంగా కూడా బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ స్టాఫ్ అయిన ఆసిఫ్ మున్నీరు, అలాగే పాకిస్తాన్ నిఘా విభాగమైన ఐఎస్ఐ కలిసి వీళ్ళిద్దరూ కలిసి కూడా ఆయన హతమార్చినట్లు కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ యొక్క విమర్శలు, ఈ యొక్క వదంతులు అయితే పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో ఆందోళన జరుగుతున్నాయనటంలో కూడా ఎటువంటి సందేహం లేదండి. రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే
తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.